స్తుతి యాగము అంటే ఆయన నామమును ఒప్పుకొనుట. ఆయన నామమును ఒప్పుకోవాలి. మన జిహ్వ ఫలమును ఆయనకు అర్పించాలి. చేస్తున్నావా ఈ పని? అందుకే నువ్వేం అడిగినా, నువ్వు ఎలా అడిగినా, నువ్వు ఎందుకు అడిగినా ఏం చేయాలంటే, ప్రభువా ఈ నామములో అడుగుతున్నానయ్యా. నువ్వు ఏది అడిగినా అది స్వల్పమైనదైనా, అసాధ్యమైనదైనా, ఉన్నతమైనదైనా, మిక్కిలి వెలగలిగినదైనా, నువ్వు దేనినైనా అడుగు. అడిగే ప్రతి పర్యాయం నీవు చెప్పాల్సిన మాట, మీ నామములో అడుగుతున్నానయ్యా. రెండవదిగా మీ చిత్తములో అడుగుతున్నానయ్యా. ఈ రెండు మాటలు పెట్టకుండా నువ్వు ఎన్నైనా అడుగు, అవి ప్రార్థన మనవులుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే మన డ్యూటీ ఏంటంటే ఈ లోకంలో ఆయన నామమును గణపరచాలి, ఆయన నామమును మహిమపరచాలి. ఆయన నామమును గణపరచడానికి, మహిమపరచడానికే ప్రభు ఈ లోకంలో దూతలను పోలి నిన్ను నిర్మించుకున్నది, నిన్ను ఏర్పరచుకున్నది.